దివంగత మహానేత ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుమారుడు నందమూరి రామకృష్ణ ఘనంగా నివాళులర్పించారు. పుష్పగుచ్చాలతో ఆయన సమాధిని అలంకరించి మౌనంగా నమస్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రామకృష్ణ ఎన్టీఆర్ చేస్తున్న సేవలు, ప్రజల కోసం ఆయన చూపిన త్యాగాలను ఉద్వేగంతో గుర్తు చేశారు. ఎన్టీఆర్ రాజకీయంగా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు సినీ ప్రపంచంలో సాధించిన శిఖరాలను కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మన బాధ్యత అని తెలిపారు. ఎవరి పేరు చెప్తే అందరి హృదయాల్లో దేవుడికి కొలువై ఉన్నాడు. ఎవరి పేరు చెప్తే రోమాలు నిప్పుకొస్తాయో, ఎవరి పేరు చెప్తే ఆడపడుచుడు నోట నుండి అభిమానులు మా కుటుంబ సేవకుల నోట నుండి అన్నా అని పదం పలుకుతో మన తెలుగు తేజం, తెలుగు రోషం అన్న విశ్వవిఖ్యాత నరసార్వభౌమ పద్మశ్రీ నటరత్న కళప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 102వ పుట్టినరోజు జన్మదిన సందర్భంలో రావడం, వారి ఆశీస్సులు తీసుకున్నాం. మరి ఇచ్చేసిన మీ అందరికి ప్రతి ఒక్కరికి హృదయ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఎన్టీఆర్ వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే, తను తీరదు. ఆయన మహాపురుషుడు, యుగపురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ, ఈ శకానికి శకపురుషుడు నన్న ఎన్టీఆర్. ఈరోజు మనం చూస్తున్నాం, ఎవరిని కాలం చేసిన